బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అన్న ఈసీ ఉత్తర్వులపై వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. కాగా తమ వాదనలు వినాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కాకరేపుతోంది. కౌంటింగ్కు ఒక్కరోజే ఉండడంతో సుప్రీం ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ భారీగా నమోదైంది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పైనే తెలుగుదేశం పార్టీ వైసీపీ ఆశలు పెట్టుకున్నాయి. కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు నిబంధనలు మార్చారని వైసీపీ వాదిస్తోంది. మీరు చేసిన కుట్రల మూలంగానే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని సీఈఓ చెబుతోంది. పోస్టల్ బ్యాలెట్ ప్రభావం దాదాపుగా 70 నియోజకవర్గాల్లో పడుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో 3000 ఓట్లలోపు మెజారిటీతో గెలిచిన స్థానాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. దీంతో ఈసీ ఉత్తర్వులపై హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంని ఆశ్రయించింది వైసీపీ. దీనిపై ఈరోజు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఆర్ఓ సంతకం లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అన్న ఈసీ ఉత్తర్వులపై వైసీపీ సుప్రీంను ఆశ్రయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు గడప తట్టింది వైసీపీ. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. 2 సార్లు ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. ఒకసారి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం మెమోని వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత రెండోసారికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో తాము జోక్యం చేసుకోమంటూ కూడా స్పష్టమైన తీర్పు వెలువరించడంతో వైఎస్ఆర్సీపీ కొంత డైలామాలో పడింది. ప్రధానంగా చూసుకుంటే 2019 ఎన్నికల్లో దాదాపుగా 3000 ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గాలు 50 నుంచి 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పోస్టల్ బ్యాలెట్లు దాదాపుగా 5,39,000 ఓట్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ పోలు కాని రీతిలో ఈసారి పోలైనాయి. ఈ నేపథ్యంలో సరాసరి చూసుకుంటే కనుక 3,000 నుంచి 3,200 వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపుని ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 70% పైగా ప్రతిపక్ష టీడీపీకి పడ్డాయనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చెప్తున్నమాట. ఆ పార్టీ ప్రముఖులు ఎవరైతే పెద్దలు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నేని లాంటి వాళ్ళు కూడా ఉద్యోగులంతా తమ పట్ల వ్యతిరేకతగా ఉన్నారని బహిరంగంగానే అంగీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తగిలిందో ఉద్యోగస్తుల విషయంలో కూడా అదే రకమైన షాక్ తగిలే అవకాశాలు కనిపించడంతో వైఎస్ఆర్సీపీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా హైకోర్టును ఆశ్రయించడం, ఆ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారో ఈరోజు విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో వాదించే అవకాశాలు తనకు కల్పించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితమే ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన ఆల్రెడీ ఇంప్లీ అయ్యాడు. ఆ తరపున వాదనలు కూడా బలంగా వినిపించిన నేపథ్యంలోనే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోమని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. సో అదే పరిస్థితి సుప్రీంకోర్టులో కూడా ఎదురే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఈరోజు ఏ రకమైన తీర్పు వస్తుంది. సుప్రీంకోర్టులోనైనా వైసీపీకి ఊరట లభిస్తుందా, లేకపోతే హైకోర్టులో వచ్చిన తీర్పే సుప్రీంకోర్టులో వస్తుందా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా కీలకంగా మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.